జంగిడి గంధన్ నాగన్న కంచిలోపల గ్రామము పెబ్బేరు మండలము వనపర్తి జిల్లా తెలంగాణ. ఈయన ఈ పశువులంతా జంగిడి కాస్తుంటాడు. అంటే పశువుల కాపలా కాసి రోజు మొత్తం మేపుకొని సంవత్సరం మొత్తం గ్రామంలో ఉన్న అందరివి బర్రెలు, ఎద్దులు, ఆవులు, పశువులు అన్నీ మేపుతాడు. నాగన్న, నీవు ఎన్ని పశువులు, ఎన్ని బర్రెలు, ఎన్ని ఆవులు ఉన్నాయి? 11 ఆవులు ఉన్నాయి, 40 బర్రెలు. రోజు ఎన్ని గంటలు మేపుతావు దీనిలను? రోజు 11 గంటలకు లేపుతావు, 4:30కి ఇంటికి వస్తావు. అంటే దాదాపు ఒక 7-8 గంటలు మేస్తాయి. ఈ మొత్తం పొలాలు సాగు అయినప్పుడు నీకు మేపడానికి ఇబ్బందులు అవుతాయి కదా, అవి ఎట్లా మీరు నిర్వహిస్తారు? ఇంకా అప్పుడు జంగిడి పక్కల 5 ఎకరాల పొలం ఉంటుంది, బీడు, అక్కడ మేపుకుంటాం, దాంట్లోనే ఆపుకుంటాం. నీకంతా మరి గిట్టుబాటు అవుతున్నదా? అవుతుంది అంటే అవుతుంది. ఇంకా ఇప్పుడు ఒకరికి ఉంటే అవుతుంది, ఇద్దరికి అయితే అవుతలేదు. సంవత్సరం మొత్తంలో నీకు ఎంత అంటే ఈ పశువులెరువు నీకు పడుతుంది జంగిడిలో? జంగిడిలో ఇప్పుడు నెలకు 17,000 వస్తాయి. తర్వాత ఎరువు ఎంత వస్తుంది? ఎరువు నెలకు ట్రిప్పు కావచ్చు, నెలకు ఒక ట్రిప్పు కావచ్చు. మరి దీనిలో ఉన్న కష్టాలేమి పశువులు ఇవన్నీ మేపుకొస్తున్నప్పుడు? ఇప్పుడు అంటే శిస్తు లేదు కాబట్టి ఏం కాదు, శిస్తు అయినప్పుడు చాలా ఇబ్బంది. అప్పుడు ఎంత ఇబ్బందులు అయితే మరి ఎట్లా? చాలా ఇబ్బంది. ఇప్పుడు ఒక్కరిని కాసే పనులు అప్పుడు ముగ్గురం కాయాలి. మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం ఆశిస్తున్నారా? ఏం లేదు. మీకు ఏమైనా పెన్షన్ ఇవ్వాలని నేను కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఎందుకంటే వీళ్ళు ఈ జంగిడి పశువులు చాలా బ్రహ్మాండంగా మేపుతున్నారు. వీళ్ళకు కొంత ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం ఇస్తే కూడా, ఎందుకంటే పశువులు కాస్తున్నారు కనుక ఈ పద్ధతి బాగుంటుంది, అంటే పశు సంపద నిర్వహించినట్లయితుంది. ధన్యవాదాలు నాగన్న. జై జవాన్, జై కిసాన్.